పేరు శ్రీనివాస్ రెడ్డి, బట్ ఇందులో ఆయన పేరు ఈనిక్స్. ఫాదర్ ఫీనిక్స్. సో ఫాదర్ ఫీనిక్స్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. ఆయన మనందు దయ ఉంచి ఇవాళ వేదిక మీదకి విచ్చేస్తున్నందుకు ఫాదర్ ఫీనిక్స్ గారికి ఈ ఫ్లైట్లోకి వెల్కమ్. ఈ ఫ్లైట్ మీదే కాసేపు మీరే హ్యాండిల్ చేయండి. నాకు నో ఆశీర్వాదం. మళ్ళీ అది కలర్ ఓకే. హల్లెలూయా హల్లెలూయా. ఐఎమ్ ఫాదర్ ఫినిక్స్. ఇలా మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మనందరం ఆ ప్రభు యొక్క నీళ్ళలో సంతోషంగా ఉండాలి. కానీ I smell one evil spirit here. Yes, is there. Hey spirit, leave this area. Get out from here. On the name of the God, on the name of the Lord, go away. Hallelujah. వెళ్ళానన్న చెప్పు, కనీసం రాపోయినా వెళ్ళాడు. ఇప్పుడు యాక్చువల్గా కొంతమంది సన్నాసుల వల్ల వాళ్ళకే ప్రాబ్లం ఉంటుంది, మనకి ఇబ్బంది ఉండదు. కానీ కొందరు సైతాన్ సంరక్షకులు ఉంటారు, వాళ్ళ వల్ల మనందరికీ ప్రమాదం పొంచుంది. అలాంటోడు ఈ మధ్య నాకు ఫ్లైట్లో తగిలాడు. ఆ తర్వాత ప్రభు అలుయ అలాగే ఓకే, అది May 1st నా థియేటర్లో చూసి తెలుసుకోండి ప్రభువు గారు ఆజ్ఞ. ఓ మై గాడ్, గాడ్ బ్లెస్ యూ. ఇంకేం కావాలి మీకు? ట్రైలర్ కాబట్టి భయ్యా అది కామా చెప్పడం మర్చిపోయా. కామా అది లాస్ట్ నువ్వు రాసిచ్చావు. కంపల్సరీ చెప్పమన్నారు ఆయన. రాసిచ్చినట్టు పార్ట్ టైం జాబ్ అయితే రాసివ్వడం కూడా తేడా వస్తే ఆ భాషలో తిడుతున్నాడు. అవును, అర్థం కూడా కావట్లేదు. నాకు అదే ప్రాబ్లం ఇందాక నుంచి. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ సో మచ్. మీ ఆశీర్వాదం ఎప్పుడు మాకు ఉండాలని కోరుకుంటూ. అండ్ ఆశీర్వాదం అంటే గుర్తొచ్చింది, మీరు అలా అడగండి, అనవసరంగా వయసు తెలిసిపోతుంది. ఓకే, వెళ్ళి రావాల్సి వస్తుంది. అండ్ నా ఇప్పుడు కొంచెం మన ఫ్లైట్లో అందాన్ని యాడ్ చేద్దామా? ఆవిడ కొట్టినా చాలా అందంగా ఉంది, సో ఆవిడ తిట్టినా చాలా అందంగా ఉంటుంది. యాక్షన్లో ఇరగ తీసేస్తుంది ఆవిడ. ఆవిడే మిస్ యూనివర్స్ ఇండియా రియా సింగ్. చూసారా, జిబ్రిష్ భాష గాన్. సో రియా, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. ఆవిడ వచ్చేలోపు చెప్పండి, మీరు జిబ్రిష్లో నేను నిన్ను ప్రేమిస్తున్నా అనడానికి ఏమంటారు? ఐ లవ్ యూ. జిబ్రిష్లో కూడా అదే అంటారా? అదేంటో ఆవిడ కనపడంగానే నాలో జిబ్రిష్ పోయి ప్రేమికుడు బయటకు వస్తాడు. మీరు ఈ ఫ్లైట్లోంచి బయటకు వెళ్తారు అంత బయటకు వస్తే. వెల్కమ్ రియా, వెల్కమ్. ఎస్, అందరికీ నమస్కారం. నా పేరు శివాని రాయ్. సుమా అన్నారా? యాంకర్ గీత కదా. బేసిక్గా నాలో ప్రేమికుడే కాదు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ గాయ కూడా బయటకు వస్తాడు. కొద్దిగా ఈవిడికి ప్రాంప్టింగ్ అలవాటు, నార్త్ ఇండియన్ యాక్టర్ కదా. నా పేరు శివాని. నేను ప్లే చేసిన క్యారెక్టర్ గురించి నేను ప్లే చేసిన క్యారెక్టర్ గురించి ఎలాగో థియేటర్లో చూస్తారు. ఎలాగో థియేటర్లో చూస్తాను. నేను ఇక్కడికి వచ్చింది నా ప్రమోషన్ కోసం. నేను చిన్నప్పటి నుంచి రితేష్ రాణా సినిమాలు చూస్తూ పెరిగాను. నన్ను ఎంతగానో ఆదరిస్తున్నా మీ వల్ల వల్లండి తెలుగు ప్రజలందరికీ నా అభినందనలు. ఐ మీన్ మీ అభినందనలు. యూ షుడ్ సే నా, ఐ విల్ సే నీ. ఓకే, నా అభినందనలు. ఆల్సో ప్రాంప్ట్ ఇస్తున్నాను నాకు చాలా ఇష్టం. Sure. Yes. No, definitely. Yes. I know exactly what you've written there. Huh?
సో థ్యాంక్ యూ. రాఖీ అప్పుడు కనిపించమంటున్నారు ఆవిడ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రాఖీ అప్పుడు కనిపించమంటున్నారు ఆవిడ మిమ్మల్ని. నో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. కో పైలట్, యువర్ ద అసోసియేట్ డైరెక్టర్, లిరిసిస్ట్, ప్రాంప్టర్, వాట్ నాట్. సో చాలా ఇంత చిన్న భుజాల మీద ఇన్ని బాధ్యతలు అంటే కొంచెం కష్టంగానే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఎవరిని ఇన్వైట్ చేస్తున్నాం అంటే, ఇవాళ అసలు ఇక్కడ ఇంత చల్లగా ఎందుకుందో తెలుసా? ఏసీ వలన. ఏం డైలాగ్ రాశారు అక్కడ? వెన్నెల ఉంది కాబట్టి, వెన్నెల కిషోర్ గారు ఉన్నారు కాబట్టి. లెట్స్ వెల్కమ్ వెన్నెల కిషోర్ గారు ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. బేసిక్గా ఆయన ఈ ఫ్లైట్లో ఏం చేస్తున్నారు, జట్లీలో ఏ పాత్ర పోషిస్తున్నారు అనేది ఎవరికీ తెలీదు, అది సీక్రెట్. అందరికీ నమస్కారం అండి. ఓకే ఓకే ఇప్పుడు ఓకే, ఐ వాంట్ మై కోపైలట్ ప్లీజ్. కోపైలట్ గారు ఒకసారి. పైలట్ వద్దాం, ఓన్లీ కోపైలట్. అంటే బేసిక్గా వెన్నెల కిషోర్ గారు యూజువల్గా ప్రమోషన్స్కి రారని చెప్పి ఇలా డూప్తో మేనేజ్ చేశాము. ఏమనుకోకండి. ఇది నిజమే కదా? నిజమే. మీరు ప్రమోషన్స్కి వచ్చారు కదా, ఇది నిజంగానే నిజం కదా? దేర్ ఆసింగ్ మీ టు గిల్లిఫై. వద్దు. రాననుకున్నారా, రాలేననుకున్నారా? హే, 1 సెకండ్. 2 అక్షరాలు ఇంద్ర. ఏయ్, సో ప్రమోషన్కి ఖచ్చితంగా రాననుకున్నారా గీతా భగత్ గారు? నేనే కాదు, అందరూ అదే అనుకుంటారు. 1 సెకండ్. ఉస్తాద్ భగత్ సింగ్. సో గైస్, మీడియా మిత్రులకు, సత్య ఫ్యాన్స్కి, రితేష్ కల్ట్ ఫ్యాన్స్కి అండ్ రియా సింగాడే డెబ్యూ ఫ్యాన్స్కి స్వాగతం. నాకు థ్యాంక్ యూ అన్న. బట్ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. హే, సో బేసిక్గా నా పేరు మీరు డైరెక్ట్గా థియేటర్లు తెలుసుకుంటే బెటర్. ఆన్ May 1st నేను రీసెంట్గా దుబాయ్ నుంచి కొచ్చికి రిటర్న్ ఫ్లైట్ వస్తున్నప్పుడు స్వింగ్ ఫిషర్ అనే ఫ్లైట్లో, ఆ ఫ్లైట్లో ఊహించని విచిత్రాలు జరిగిపోయాయండి. ఊహించని విచిత్రం ఏ RRR. ఓ షిట్, ఏ పర్ఫెక్ట్. సో బేసిక్గా నేను ఒక TFI బానిసనండి, మీ అందరిలాగే. సో సినిమా ఇలా చెప్పగానే అలా క్లూ పట్టేస్తుంటాను. సో అందుకే టైంపాస్కి సినిమా సుడోకు అనేది ఆడుతూ ఉంటాను అనమాట. సో ఈ బుక్ నేను ఫినిష్ చేశాను లేదా అన్నది మీరు May 1st థియేటర్లో చూడండి. జెట్లీ అనే సినిమా, నో సత్యాస్ జెట్లీ, నో సత్యాస్ నాట్ జెట్లీ అనే సినిమాలో మీరు ఖచ్చితంగా చూడండి. అండ్ మీ అందరికీ థ్యాంక్ యూ. నాగ చైతన్య గారు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓ మై గాడ్, ఆయన నిజంగా